నేను మా తమ్ముడు ఇన్ని వింత విన్యాసాలు చేస్తామనుకోలేదు. ఇవాళ మాకైతే కాలేజ్ లేదు. ప్రేమికుల రోజునే హాలిడే ఇచ్చారో, సెకండ్ సాటర్డే అనే హాలిడే వచ్చిందో, లేకపోతే అది కోఇన్సిడెంట్‌గా 2 ఒకే రోజు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని నేనైతే బయటికెళ్దాం అనుకున్నాను. కానీ నేను ఎక్కడికెళ్ళినా సరే నాకంటూ ఒక తోకొస్తదనమాట వెనకాల. అదే నా తమ్ముడు. ఇంకా ఇద్దరం కూడా వివేకానంద పార్క్ అయితే వచ్చామన్నమాట. నేను ఎన్నిసార్లు ఈ పార్క్ వచ్చినా సరే చిన్న పిల్లలా అయిపోతానన్నమాట. సో సన్‌సెట్ అయితే అయిపోయింది. నాకు మా తమ్ముడికి ఇంకా ఫుల్ ఫోకస్ మొత్తం బుడుగుల మీద ఉన్నాయన్నమాట. మావి కావాలి అసలుకే. తర్వాత మా తమ్ముడైతే చాలా కష్టపడుతున్నాడు. అసలు ఎత్తలేకపోతున్నాడు అది. ఎత్తలేకపోతున్నా ఎంతో కష్టపడి అయితే అది ఎత్తేసాడు. తర్వాత అది కాకుండా ఇంకా చాలా ఎత్తడానికి ట్రై చేశాడు. ఎక్కడ వచ్చినా సరే అస్సలు తిన్నంగా ఉండడు. అది దాటకుండా వెళ్ళకూడదు, అయినా దాటి వెళ్ళాడు. సో నాకైతే పిచ్చ కోపం వచ్చిందనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్ళే ఇంకా మా అమ్మ చేతిలో. ఈ తమ్ముడు ఎవరో కానీ బెల్లె స్కేటింగ్ చేస్తున్నాడు. మా తమ్ముని కూడా నేర్చుకోమన్నాను అనమాట. ఈ పిల్లలందరూ ఆడుకుంటున్నారనమాట. నాకైతే నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. వెళ్ళి ఉయ్యాలు ఊగుదాం అనుకున్నా, కానీ అక్కడ ఉయ్యాల ఖాళీ లేవు. అయినా నా బరువుకి నేను ఊగితే ఆ ఉయ్యాలని ఊడొచ్చేస్తాను అనమాట. సో అందుకే నేనైతే వెళ్ళి ఊగలేదు. ఇక్కడ ఈ డక్ ఇంత అందంగా ఉందో చూసారా? కానీ ఈ డక్కి ఎంత పెద్ద ప్రమాదం వచ్చిందో, దాని తోడున్న బతకులు ఏం చేసాయో చూడండి. దాన్ని కొట్టేస్తున్నాయి అనమాట, చంపడానికి ట్రై చేస్తున్నాయి. ఇంకా నేను మా తమ్ముడు ఆ బతకి అన్యాయం జరుగుతుంది సహించలేకపోయాం అసలు. అందుకే ఏం చేసామంటే ఒక రాయి తీసుకుని ఆ బతకుల మీద కొట్టాం. దెబ్బకి అన్ని బతకులు కూడా పారిపోయాయి. ఎంత గాలొస్తున్నా సరే ఆ జెండా మాత్రం అలా ముడుచుకునే ఉంది. అదేంటో తెలియలేదు. ఇంకా నేను మా తమ్ముడు పార్క్ చుట్టూ 2 రౌండ్లు అయితే వేసామన్నమాట. ఇంకా తిరిగింది చాలని తిరిగైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. చిన్న తమ్ముడు కదా, చాలా ఆట పట్టిస్తానన్నమాట. సో నాకైతే మా తమ్ముడు అంటే చాలా ఇష్టం. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.